దగ్గర, హృదయము అనే తలుపు దగ్గర నేను ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సహోదరుడ, సహోదరి, హృదయము అనేటటువంటి దేవుని ఉండవలసిన గృహము లేక గుడి లేక ఆలయము లేక గది బయట యేసు ఉండి తలుపు తడుతున్నాడు. నాయనా, నీ హృదయంలోనికి నన్ను రానివ్వు. నీ హృదయము అనే గదిలోనికి గుడిలోనికి నన్ను రానివ్వకపోతే నా గృహమైన పరలోకంలోనికి నువ్వు వచ్చే ఛాన్స్ లేదయ్యా. భూమి మీద నన్ను నువ్వు స్వీకరించకపోతే పరలోకంలో నిన్ను నేను స్వీకరించే ఛాన్స్ లేదో అన్నాడు దేవుడు. నాకు అదే చెప్పాడు. నాయనా, నరకము అనేది నిజంరా, ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు మత్తయి ఆ సువార్తను రాశాడు, మార్కు ఆ సువార్తను రాశాడు, లూకా ఆ సువార్తను రాశాడు, యోహాను యేసయ్య ప్రకటించిన సువార్తను నలుగురు కూడా రాశారు. ఈ 4 సువార్తల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు సుమారు 56 సార్లు నరకం గురించి మాట్లాడాడు, 24 సార్లు పరలోకం గురించి మాట్లాడాడు. అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎక్కువగా దేని గురించి మాట్లాడాడు? నరకం గురించా, పరలోకం గురించా? నరకం గురించి ఎక్కువగా మాట్లాడాడు. అగ్ని ఆరదని, పురుగు చావదని, అక్కడ ఏడుపని, పండ్లు కొరుక్కోవడం అని యేసయ్య పదే పదే చెప్పాడు. కానీ పరలోకంలో ఏముండబోతుందో కంటికి కనిపించలేదట, చెవికి వినిపించలేదట, మనిషికి ఇంకా సంపూర్ణ గ్రహింపో పరలోకంలో ఏముండబోతుందో దేవుడు ఇంకా చెప్పలా. ఒకటి మాత్రం చెప్పాడు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ నిత్యము సంతోషమే, సంతోషమే, సంబరమే పరలోకంలో ఉంటుంది. అది మాత్రం వాస్తవం.